శతాబ్దాలుగా భారత ఉపఖండానికి మాన్సూన్ జీవనాధారం. ఈ కాలంలోనే నదులు నిండుతాయి, పొలాలు పచ్చగా మారతాయి, కోట్లమంది జీవితాలు పోషింపబడతాయి. కాని హిందూ ధర్మంలో నదులు కేవలం నీటి వనరులు కాదు, అవి శక్తివంతమైన, దేవతలుగా ఆరాధించబడే పవిత్ర రూపాలు. పవిత్ర గంగామాత నుండి శ్రీకృష్ణుని భార్య యమునాదేవి వరకు, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ నది వరకు, మరియు మన ప్రాంతంలో ఆరాధించబడే గోదావరి, కృష్ణానదుల వరకు ప్రతి నదీ ఒక దేవత. ఈ దేవతలు ప్రవాహం, స్వచ్ఛత, జీవనాధార సామర్థ్యం మరియు అపారమైన శక్తికి ప్రతీకలు. మాన్సూన్ కాలంలో నదులు ఉప్పొంగుతున్నప్పుడు నదీదేవతల శక్తి కూడా పెరుగుతుందని నమ్ముతారు. ఇది ప్రకృతి యొక్క అదుపులేని శక్తి అత్యంత స్పష్టంగా కనిపించే సమయం. దేవత యొక్క శక్తికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. నది యొక్క ప్రవాహం ఆ దేవత శక్తివంతమైన ఉనికిని సూచిస్తుంది. ఋతుపవనాలు కాలం ఆధ్యాత్మిక ప్రక్షాళన మరియు పునరుద్ధరణకు పవిత్రమైన సమయం. నదుల ఉప్పొంగే ప్రవాహం శారీరక మలినాలనే కాదు, ఆధ్యాత్మిక మలినాలను కూడా శుభ్రపరిచే శక్తిగా భావిస్తారు. ఈ సమయంలో నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. మాన్సూన్ సమయంలో నదీదేవతలకు అంకితం చేయబడిన అనేక పండుగలు మరియు ఆచారాలు జరుగుతాయి. ఈ వేడుకలు దేవతలు పెరిగిన శక్తిని గుర్తించి, మంచి పంట కోసం మరియు వరదల నుండి రక్షణ కోసం వారి ఆశీర్వాదాలను కోరుకుంటూ నిర్వహిస్తారు. ఇది ప్రకృతికి మన కృతజ్ఞతను తెలియజేసే సమయం. నదీదేవతల శక్తికి ద్వంద్వ స్వభావం ఉంది. వారు జీవాన్ని, శ్రేయస్సును ప్రసాదించేవారు, కాని వరదల రూపంలో అపారమైన విధ్వంసం కలిగించే శక్తిని కూడా కలిగి ఉంటారు. ఈ ద్వంద్విత్వం హిందూ పురాణాలలో సాధారణమైనది. ఇక్కడ శక్తివంతమైన దేవతలకు భయానక మరియు పవిత్రమైన అంశాలు రెండూ ఉంటాయి. ఋతుపవనాల కాలం ఈ కఠినమైన శక్తిని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. నదీదేవతల పట్ల భక్తిని మరియు గౌరవాన్ని రెండింటినీ కోరుతుంది. నదీదేవతలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడడానికి స్పష్టమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. వర్షపాతం నదీ వ్యవస్థల ద్వారా ప్రవహించే నీటి పరిమాణాన్ని, వేగాన్ని నాటకీయంగా పెంచుతుంది. ఈ నీటి ప్రవాహం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. ఇది ప్రకృతి దృశ్యాలను పునర్నిర్మించగలదు మరియు మానవ నివాసాలపై ప్రభావం చూపగలదు. ఈ సహజ దృగ్విషయాన్ని గుర్తించడం వలనే మాన్సూన్ సమయంలో నదీదేవతలు అత్యంత శక్తివంతమైనవిగా భావించబడతాయి. ఇక్కడ శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలగలిసి ఉన్నాయి. మాన్సూన్ కాలం మన జీవితంలో నదులు పోషించే కీలక పాత్రను మరియు వాటిని అధిష్ఠించే దేవతల అపారమైన శక్తిని శక్తివంతంగా గుర్తుచేస్తుంది. ఇది వారి జీవనాధార శక్తిని అభినందించడానికి, విధ్వంసం కోసం వారి సామర్థ్యాన్ని గౌరవించడానికి మరియు వారు అందించే పోషణకు మన కృతజ్ఞతను తెలియజేయడానికి సరైన సమయం. మాన్సూన్ సమయంలో నదీదేవతల విస్తరించిన ఉనికి ప్రకృతి, ఆధ్యాత్మికత మరియు మానవ అనుభవం మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధానికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే గంట గుర్తును కూడా నొక్కడం మర్చిపోకండి. త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు.